కిష్కింధకాండం మూవీ రివ్యూ ఆల్రెడీ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. నేనైతే తెలుగులోనే చూశాను. డబ్బింగ్ బాగుంది, థియేట్రికల్కి చేసినట్టే ఉంది. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది గైస్. ఈ ఇయర్లో నాకు నచ్చిన మూడో మలయాళం మూవీ ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది మూవీ. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో హైలైట్ అని చెప్పొచ్చు. 3 వైస్ మంకీస్ యొక్క థియరీని సైకలాజికల్ థ్రిల్లర్తో క్రియేట్ చేసిన వే మాత్రం భలే ఉంది. ఇట్స్ లైక్ ఒక ఎక్సలెంట్ రైటింగ్ ఉన్న హాలీవుడ్ థ్రిల్లర్ చూస్తున్నట్టు అనిపించింది. 2000లో వచ్చిన ఒక ఫేమస్ హాలీవుడ్ మూవీ కూడా గుర్తొచ్చింది. అంటే క్యారెక్టర్ వైజ్ అండ్ సిచ్యువేషన్స్ వైజ్ మాత్రమే, స్టోరీ వైజ్ కాదు. ప్లాట్ ఏంటంటే సినిమా ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ దగ్గరలోని ఒక విలేజ్లో మూవీ రన్ అయింది. ఒక పిస్టల్ మిస్ అయింది. ఎలక్షన్స్ టైంలో గన్ లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళ గన్స్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ టైం వరకు. అయితే మన ప్రొటాగనిస్ట్ ఫ్యామిలీలో ఉన్న ఒక లైసెన్స్డ్ గన్ మిస్ అయింది. ఆ తర్వాత ఇంకోటి వచ్చింది. వాటి యొక్క ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఏంటి ఏమైంది అనేది కథ ఇందులో. బేసిక్గా నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే సోదిలో అన్నెసరీ ట్రాక్స్ అంటూ ఏం లేవు. 2 థింగ్స్ ఉంటాయి, పిస్టల్ అండ్ ఇంకోటి. వీటి చుట్టూ ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఆన్ పాయింట్తో తీసుకెళ్ళిన వే. క్యారెక్టర్స్ కానీ అప్పుడు ఏం జరిగిందనే ఈవెంట్స్ చూపిస్తూ అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూపిస్తూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా నేరేట్ చేశారు. స్టార్టింగ్లో ఈ క్యారెక్టర్ని చూసి మొసలి చాదస్తం ఎక్కువైపోయింది ఈ క్యారెక్టర్కి అని అనుకున్నా. బట్ వెళ్ళే కొద్దీ ఆ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ క్యారెక్టర్ గురించి వచ్చే ప్రతి సీన్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఏదో తెలుసుకోబోతున్నామనే ఫుల్ క్యూరియాసిటీ అనమాట. అదేవిధంగా మూవీలో వీటి గురించి మాత్రమే రన్ చేశారు. ఎవరి వల్ల ఏమైంది బాధింపబడ్డ క్యారెక్టర్స్. లేయర్డ్ స్క్రీన్ ప్లేతో అట్మాస్ఫియరిక్ టెన్షన్తో సస్పెన్స్ బిల్డ్ చేశారు. అది ఫస్ట్లో ఎలా రైజ్ అయ్యిద్దో చివరి వరకు అలాగే హుక్ చేశారు. బోరింగ్గా అనిపించే ఒక్క ఈవెంట్ కూడా లేదు. 2 అవర్స్ ఒక సస్పెన్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్తో ట్రావెల్ అయ్యేలా చేసింది. అండ్ ఆ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే మిస్టరీని అన్ఫోల్డ్ చేసిన వే. అండ్ దానికంటే మెయిన్ విషయం ఏంటంటే దానివల్ల జరిగిన కొన్ని థింగ్స్ ఇవా అని తెలిసాక చాలా ఎమోషనల్గా అనిపించింది. హ్యూమన్ ఎమోషన్స్ని బ్యూటిఫుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్లో ట్రీట్ చేసిన వే బాగుంది. ఎస్పెషల్లీ ఫాదర్ క్యారెక్టర్ అండ్ తర్వాత సన్ క్యారెక్టర్. ఇట్స్ లైక్ అది ఎలా ఉంటుందంటే కొన్ని వర్డ్స్ యూస్ చేయాలని ఉంది, రెగ్రెట్ అని అలాంటివి. బట్ మరీ ఎక్కువ యూస్ చేస్తే స్పాయిలర్ అయిపోద్ది. హ్యూమన్ ఎమోషన్స్ని మిస్టరీతో భలే టచ్ చేశారు. స్టోరీ టెల్లింగ్ని, క్యారెక్టర్స్ని, డ్రామాని, సెట్టింగ్ని, మిస్టరీ అన్ఫోల్డింగ్ని చాలా బాగా రాసుకున్నారు సినిమాటోగ్రాఫర్ కమ్ రైటర్ అయిన రమేష్. అండ్ దాన్ని అలాగే బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ దింజిత్. పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ రాఘవన్స్ యాక్టింగ్ మామూలుగా లేదు. ఆయన ఆ క్యారెక్టర్లో జీవించేశారనే చెప్పాలి. నెక్స్ట్ ఆసిఫ్ అలీ బాగా యాక్ట్ చేశారు. అపర్ణ డీసెంట్. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. విజువల్స్ అండ్ లొకేషన్స్ బాగున్నాయి. అట్మాస్ఫియర్కి సెట్ అయ్యింది. బీజిఎం అయితే నాకు కొంచెం ఇంట్రెస్టెల్లర్ టైప్ అనిపించింది. మీరేమంటారు? ఫైనల్లీ అన్ ఇంట్రెస్టింగ్, గ్రిప్పింగ్ అండ్ ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్. నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి, మిస్ అవ్వద్దు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ మాత్రమే. మూవీ అయితే తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.